నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు తెలంగాణలో రైతును రాజుగా చేస్తామన్న కేసీఆర్ ఎరువులకు 4000 సాయాన్ని 2 పంటలకు అందిస్తామని తెరాస ప్లీనరీ వేదికగా ప్రకటన గ్రామ స్థాయి నుంచి రైతు సంఘాల ఏర్పాటు రాష్ట్ర సమాఖ్యకు బడ్జెట్లో 500 కోట్లు రివాల్వింగ్ ఫండ్ నుంచి వడ్డీ లేని రుణాలు అందుతాయన్న కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో మే 1 నుంచి ఉద్యోగుల బదిలీలు నెల రోజులు జరిపేందుకు మంత్రిమండలి ఆమోదం ప్రతిభే ఆధారం కావాలన్న చంద్రబాబు ఏపీలో తెలుగుదేశం మరింత బలపడుతోందన్న అధినేత వైకాపా బలహీనపడుతోందని అంచనా ఎన్నికల ఎజెండాతో ముందుకు సాగాలని శ్రేణులకు పిలుపు చిత్తూరు జిల్లా ఏర్పేడులో జనాలపైకి దూసుకెళ్లిన లారీ 14 మంది దుర్మరణం మరో 24 మందికి తీవ్ర గాయాలు 6 పరిస్థితి విషమం దేశ పురోగతికి మరిన్ని సంస్కరణలు చేపడతామన్న ప్రధాని బలమైన రాజకీయ సంకల్పానికి సహకరించాలని ఉన్నతాధికారులకు సూచన భారత అమ్ముల పొదిలో మరో బ్రహ్మాస్త్రం సముద్ర తలం నుంచి భూభాగంపై లక్ష్యాలను ఛేదించే సూపర్సోనిక్ క్షిపణి పరీక్ష విజయవంతం దేశంలోనే తొలిసారిగా రైతులకు ఎరువులు ఉచితంగా ఇస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు సంబంధించిన సమగ్ర విధానాన్ని తెరాస ప్లీనరీ వేదికగా ఆవిష్కరించారు అన్నదాతలందరికీ ఎకరాకు 4000 చొప్పున ఏటా 2 పంటలకు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు కర్షకుల్ని సంఘటితం చేసేందుకు ఈ ఏడాది నుంచే గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రైతు సమాఖ్యలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర స్థాయి సమాఖ్యకు వచ్చే బడ్జెట్లో 500 కోట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు కల్తీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు హైదరాబాద్ శివారు కొంపల్లిలో అట్టహాసంగా జరిగిన తెరాస ప్లీనరీ రైతు సంక్షేమ సమగ్ర విధానాలకు వేదికైంది తెరాస జెండా ఎగురవేసిన గులాబీ దళపతి కేసీఆర్ అమరవీరులకు నివాళులర్పించి ప్రతినిధుల సభను ప్రారంభించారు తెరాస అధినేతగా కేసీఆర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు ప్రకటించగానే ప్లీనరీ ప్రాంగణం జై జై ధ్వానాలతో మారుమోగింది గులాబీ దళపతిగా పగ్గాలు అందుకున్న కేసీఆర్ కు మంత్రులు ప్రజా ప్రతినిధులు అభినందనలు తెలిపారు శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపిన కేసీఆర్ గత 3 ఏళ్లలో సుస్థిర పాలన సాధించిన రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిన తీరును వివరించారు మిషన్ కాకతీయ మిషన్ భగీరథ హరితహారం లాంటివి దేశానికే ఆదర్శంగా నిలుస్తాయన్న ఆయన రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని పునరుద్ఘాటించారు భారతదేశానికే తెలంగాణ ఒక దిక్సూచిగా మారేటువంటి గొప్ప విప్లవాత్మకమైనటువంటి అడుగు వ్యవసాయం ఒకప్పుడు దండగా అనేటువంటి మాట ఇదంతా కూడా మారాలి నేను ఎరువులు పెట్టుబడి ఫ్రీగా ఇస్తామని ప్రకటించాను రైతు రాజు కావాలంటే వట్టి మాటతోని గారు ఎకరానికి 4000 కాడికి వర్షాకాలం పంటకు ఇస్తాం యాసంగి పంటకు కూడా ఇస్తాం పండ్ల తోటలకు కూడా ఖచ్చితంగా 4000 రూపాయలు ఎకరానికి ఇస్తాం ఏ విధంగా అయితే రుణమాఫీ అందరు రైతులకు చేసినామో ఏ విధంగా అయితే ఫ్రీ కరెంటు అందరు రైతులకు ఇస్తున్నామో ఈ పెట్టుబడి కూడా తెలంగాణలో ప్రతి రైతు సోదరునికి అందిస్తామని చెప్పి నేను మనవి చేస్తాం రైతులు సంఘటితంగా లేకపోవడం వల్లే నష్టపోవాల్సి వస్తోందన్న కేసీఆర్ వారిని ఏకతాటిపైకి తెచ్చే బృహత్తర బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని ప్రకటించారు రైతులంతా సభ్యులుగా ఉండేలా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేస్తామన్న ఆయన పంట కాలనీలు ఏర్పాటు చేసి జిల్లా జిల్లాకు విభిన్న పంటల్ని ప్రోత్సహిస్తామని చెప్పారు రైతులు సంఘటితం కావాలి వాళ్ళని సంఘటితం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఈ రాష్ట్ర రైతు సమాఖ్యకు వచ్చే బడ్జెట్ లో ఒక 500 కోట్ల రూపాయలు కేటాయిస్తుంది అదే విధంగా రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు కావాలి రైతును ఆదుకోవాలి దానికి ప్రతి టన్నుకి ఇంత అని చెప్పి రైతుల దగ్గర ₹2 తీసుకుంటారు ఆ డబ్బు ఈ డబ్బు కలిసి 2-3 సంవత్సరాలలో 2-3 వేల కోట్ల రూపాయలకు అది ఎదిగేటువంటి పరిస్థితి ఉంటుంది రైతులు ధాన్యం కల్లాల మీద అమ్ముకోవడం నేరుగా ఎవరికి వాడు మార్కెట్ తీసుకుపోవడం అట్లా జరగదు వ్యాపారస్తులతోని ఈ రైతు సంఘాలు రైతు సమాఖ్యలు ముందే మాట్లాడతారు పలానా ధర ఇస్తేనే ధాన్యం మార్కెట్ తెస్తాం లేకపోతే మార్కెట్ తేమని చెప్పి ఈ రైతు సంఘాలు చెప్తాయి రైతు సమాఖ్య దగ్గర ఉన్నటువంటి 2-3 వేల కోట్ల రూపాయలు ఏదైతే ఉందో రైతులకు అత్యవసరం ఉన్న వాళ్లకు వడ్డీ లేకుండా డబ్బులు ఇచ్చి వాళ్ళ ధాన్యం అమ్మిన తర్వాత తిరిగి తీసుకునేటువంటి పద్ధతిని దానికి ప్రవేశపెట్టడం జరుగుతుంది రైతులకు కూలీల సమస్యను అధిగమించేలా ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్రాన్ని గట్టిగా కోరతామన్న కేసీఆర్ రైతే రాజు కావాలన్న సంకల్పానికి పునరంకితమవుదామని పిలుపునిచ్చారు విత్తన కల్తీని అరికట్టేందుకు కఠిన చట్టం తెస్తామని ప్రకటించారు
మన ప్లీనరీలో హైలైట్ తెలంగాణ రైతే రాజు. కల్తీ విత్తనాలకు సంబంధించి చాలా పెద్ద ఆందోళన ఉంది. నేను తీవ్రమైన హెచ్చరిక ఈ వేదిక నుంచి చేస్తా ఉన్నా. షార్ట్ పీరియడ్ లోనే శాసనసభ పిలిచి కల్తీ విత్తనాలు ఎవరైతే అమ్మి రైతులను ఇబ్బంది పెడతారో వాళ్ళ మీద ఉక్కు పాదం మోపుతాం, చాలా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కల్తీ విత్తనం అమ్మిన వాళ్లే రైతు ఎంత నష్టపోయిండో అంత డబ్బు ఆ కంపెనీ చెల్లించే విధంగా చట్టం కూడా తీసుకొని వస్తాం. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు వివరించిన కేసీఆర్ విపక్షాల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ఇసుక విషయంలో రాష్ట్రానికి ఆదాయం రావాలి. ఆ ఆదాయం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభమైనప్పుడు 22 కోట్లు ఉండేది. కాంగ్రెస్ పాలన ముగిసే నాటికి 5 లక్షలకు పోయింది. కానీ ఈనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఈ ఇసుక పాలసీ బ్రహ్మాండంగా తయారు చేస్తే గత సంవత్సరం 370 కోట్ల రూపాయలు రావడం జరిగింది. ఈ సంవత్సరం 460 కోట్లు రాష్ట్ర ఖజానాకు ఆదాయం రావడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ స్ఫూర్తితో ఉండే పార్టీ కాబట్టి కడుపు కట్టుకొని నోరు కట్టుకొని అవినీతి రహితంగా మేము పనిచేస్తా ఉన్నాం. అవినీతి మీద యుద్ధం చేస్తా ఉన్నాం. మేము మీలాగా స్వార్థానికి పోవడం లేదు. మీ ఇష్టం వచ్చిన అవాకులు చెబాకులు వెళ్తే ఇప్పటిదాకా సహించినాం. కానీ ప్రభుత్వ పరంగా అనవసరమైన ఆరోపణలు చేస్తే ఈ కాడి నుంచి నేను మంత్రులందరూ కూడా మనవి చేస్తా ఉన్నా. ఏ డిపార్ట్మెంట్ మీద ఆరోపణ చేసినా వెంటనే కేసులు ఫైల్ చేయవలసిందిగా, రుజువు చేసే బాధ్యత వాళ్ళ మీద పెట్టాల్సిందిగా మనవి చేస్తా ఉన్నా. కుల వృత్తులకు పునర్వైభవం తేవడంపై సర్కారు దృష్టి సారించిందన్న కేసీఆర్ అందుకు సంబంధించిన ప్రక్రియ అతి త్వరలోనే ప్రారంభమవుతుందని చెప్పారు. తెరాస ప్లీనరీలో 7 తీర్మానాల్ని ఆమోదించారు. కేసీఆర్ అధ్యక్ష ఉపన్యాసం ముగిసిన అనంతరం సంక్షేమంలో స్వర్ణయుగం అనే తీర్మానాన్ని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రవేశపెట్టగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం, వృత్తి పనుల ప్రోత్సాహంపై తీర్మానాన్ని ఎమ్మెల్యే కొండా సురేఖ ప్రవేశపెట్టారు. విద్యుత్ రంగంలో విజయం, పెట్టుబడుల ఆకర్షణపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, వినూత్న విధానాలు, ప్రగతికాముక పథకాలు అనే తీర్మానాన్ని ఎంపీ వినోద్ కుమార్ ప్రవేశపెట్టారు. మిషన్ భగీరథపై ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, సామాజిక రుగ్మతలపై సమరంపై ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, పార్టీలో జిల్లా కమిటీల స్థానంలో నియోజకవర్గ కమిటీలను ఏర్పాటు చేస్తూ పార్టీ సవరణ తీర్మానాన్ని సెక్రటరీ జనరల్ కేకే ప్రతిపాదించారు. ఈ కమిటీల పదవీ కాలాన్ని 2 ఏళ్ల నుంచి 4 ఏళ్లకు పెంచుతున్నట్లు తీర్మానంలో పొందుపరిచారు. చర్చ అనంతరం ప్రతినిధులంతా తీర్మానాలను ఆమోదించారు. మరోవైపు ప్లీనరీ వేదికగా తెరాస నేతలు భారీ విరాళాలు ప్రకటించారు. మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ సలీం ₹1 కోటి చొప్పున, పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు చిన్నపరెడ్డి 25 లక్షలు ఇచ్చినట్లు కేసీఆర్ ప్రకటించారు. సుదీర్ఘంగా సాగిన ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగుల సాధారణ బదిలీలను మే 1 నుంచి 31 వరకు నిర్వహించాలని నిర్ణయించిన మంత్రిమండలి మే 5లోగా అన్ని ప్రభుత్వ శాఖలు జాబితాలు సిద్దం చేసుకోవాలని సూచించింది. బదిలీల ప్రక్రియ మొత్తం ప్రతిభ ఆధారంగానే జరగాలని ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎవరైతే ఒకే చోట సర్వీసు పూర్తి చేసుకున్నారో వారి జాబితా సిద్దం చేయాలన్నారు. ఐటీడీఏ పరిధిలో 2 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారి జాబితా కూడా సిద్దం చేయాలని చెప్పారు. కౌన్సిలింగ్ ప్రక్రియ మే 18 మొదలుపెట్టి మే 28లోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. 9, 10 షెడ్యూల్ సంస్థల ఆస్తులపై కేంద్ర హోంశాఖ నిర్ణయంపై కేంద్రంతో చర్చించాలని నిర్ణయించిన ఏపీ మంత్రివర్గం అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లాలనే అభిప్రాయానికి వచ్చింది. రైతులకు ఈ ఏడాది పెట్టుబడి రాయితీ కింద 1000 కోట్లు అందించాలని నిర్ణయించింది. నియమబద్ధమైన ప్రణాళిక రూపకల్పన చేసి రానున్న 3 సంవత్సరాల కాలంలో ఏ పంటలకు ఏ రకమైన భవిష్యత్తు ఉంటుంది, ఏ పంటలు పండిస్తే రైతుకు గిట్టుబాటు ధరలు వస్తాయి, ప్రపంచ దేశాల్లో ఏ పంట ఉత్పత్తులకి ఏ రకమైన గిరాకీ ఉంటుంది అనే దాని మీద అవగాహన పెంచడం ముఖ్యమంత్రి గారు సంబంధిత శాఖ అధికారులకు, మంత్రులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 2019 ఎన్నికలకు సమాయత్తం కావాలని తెలుగుదేశం శ్రేణులకు అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇకపై ఎన్నికల ఎజెండాతోనే ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చిన ఆయన రాజకీయ పునరేకీకరణ ద్వారా ప్రజల్లో ఆదరణ పెంచుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి నెల ఇన్ఛార్జ్ మంత్రి ఆధ్వర్యంలో జిల్లాల్లో జరిగే బహిరంగ సభలు ఎన్నికల ప్రచారానికి నాంది కావాలని పిలుపునిచ్చారు. అంతర్గతంగా నిర్వహించిన సర్వే వివరాలను పార్టీ నేతలకు వివరించిన చంద్రబాబు పోటీతత్వంతో పనిచేస్తే మరింత ప్రోత్సహిస్తానని స్పష్టం చేశారు.
విజయవాడలోని తన నివాసంలో తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన అధినేత చంద్రబాబు సార్వత్రిక ఎన్నికలు మరెంతో దూరంలో లేవని నేతలంతా సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా పార్టీ అధ్యక్షులు పాల్గొనగా ఇటీవల ఏపీలో స్థానికంగా జరిగిన వివిధ రకాల ఎన్నికల్లో పార్టీలకు పోలైన ఓట్లను 2014 ఎన్నికల్లో పోలైన ఓట్ల శాతంతో పోల్చి రూపొందించిన సర్వే వివరాలను చంద్రబాబు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీకి ఓటింగ్ శాతం పెరిగిందన్న ఆయన అందులో మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ఉండటాన్ని గుర్తు చేశారు. గత ఎన్నికలతో పోలిస్తే మొత్తం సర్వేలో తెలుగుదేశం పార్టీకి 16.13% ఓట్లు పెరిగాయని, వైకాపా ఓట్ల శాతం 13.45 మేర పడిపోయిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 1%కే పరిమితమైందని తెలిపారు. వైకాపా ఓట్ బ్యాంక్ తెలుగుదేశంతో పాటు కాంగ్రెస్ కు మళ్లుతుండడం చూస్తే జగన్ పార్టీ పతనం అర్థమవుతోందని విశ్లేషించారు. ఇటీవల పురపాలక వార్డు ఎన్నికల్లో వైకాపా ప్రాబల్యం ఉన్న చోట్ల కూడా అత్యధిక స్థానాలను తెలుగుదేశం గెలుచుకుందని, ప్రభుత్వ పనితీరుకు ఇది అద్దం పడుతోందని పేర్కొన్నారు. నేతలంతా ఎస్సీ, ఎస్టీలు తెలుగుదేశం పార్టీకి ఓట్ బ్యాంకు కాదనే ఆలోచన పక్కనబెట్టి అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ ఎన్నికలే ఎజెండాగా ముందుకెళ్లాలని సూచించారు. వచ్చే ఎన్నికలు ఏకపక్షంగా జరగటం నాయకుల పనితీరుపైనే ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఇదే సమయంలో పార్టీకి అధికారం కంటే నేతల వ్యక్తిత్వం, క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. నేతలు ఎంత పోటీతత్వంతో పనిచేస్తే తాను కూడా అదే విధంగా ప్రోత్సహిస్తానని తేల్చి చెప్పారు. ఇన్ఛార్జ్ మంత్రులను త్వరలోనే ప్రకటిస్తానని, వారి ఆధ్వర్యంలో ప్రతి నెల జిల్లాలో తప్పనిసరిగా సమన్వయ కమిటీ సమావేశంతో పాటు బహిరంగ సభలు జరగాలన్నారు. ఈ సభలు ఎన్నికల ప్రచారానికి నాంది పలకాలని సీఎం సూచించారు. ఇకపై తాను కూడా రోజూ సాయంత్రం 6 గంటల తర్వాత 3 గంటలు పార్టీకే సమయం కేటాయించనున్నట్లు తెలిపారు. ఓటు బ్యాంకులను మరింత బలోపేతం చేసుకోవడం సహా ఉన్న ఓటు బ్యాంకును కాపాడుకోవాలని సూచించిన చంద్రబాబు కొద్దిమంది నేతలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు పార్టీకి చెడ్డ పేరు వచ్చినా తాము బాగుపడితే చాలన్నట్లు తయారయ్యారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇసుక విషయంలో ఇలాగే జరిగిందని, పార్టీకి ప్రభుత్వానికి వచ్చిన చెడ్డ పేరును తొలగించేందుకు చాలా కష్టపడ్డానని చంద్రబాబు గుర్తు చేశారు. విజయనగరంలో మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం సరికాదని వ్యాఖ్యానించారు. తెలంగాణ నేతలతోనూ చర్చించాక మహానాడు వేదికను ఖరారు చేద్దామని నేతలకు చంద్రబాబు వివరించారు. సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మాట్లాడుతూ గ్రామ కమిటీ ఎన్నికలను త్వరగా పూర్తి చేయాలని, సంస్థాగత ఎన్నికల నిర్వహణ విషయంలో ఇన్ఛార్జ్ మంత్రి చొరవ తీసుకోవాలని సూచించారు. సంస్థాగత కమిటీల్లోకి సమర్థులు వచ్చేలా చూడాలని కోరారు. మృత్యువులా దూసుకొచ్చిన ఓ లారీ సృష్టించిన బీభత్సంతో చిత్తూరు జిల్లా ఏర్పేడు పోలీస్ స్టేషన్ ముందు రహదారి మరుభూమిని తలపించింది. ఈ ఘోర కలిలో 14 మంది ప్రాణాలు కోల్పోగా మరో 24 మందిని క్షతగాత్రులుగా మారారు. వీరిలో 6 పరిస్థితి విషమంగా ఉంది. ఇసుక అక్రమార్కుల బారి నుంచి నదిని రక్షించాలంటూ పోలీస్ స్టేషన్కు వెళ్లిన జనం లారీ సృష్టించిన బీభత్సానికి బలయ్యారు. చక్రాల కింద నలిగి కొందరు, విద్యుత్ అఘాతానికి మరికొందరు అసువులు బాశారు. చనిపోయిన వారంతా ఒకే గ్రామానికి చెందినవారు కావడం విషాదాన్ని మరింత పెంచింది. చిత్తూరు జిల్లాలోని స్వర్ణముఖి నదిలో యథేచ్ఛగా సాగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు యత్నించిన ప్రజలపై ఊహించని రీతిలో మృత్యువు విరుచుకుపడింది. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని కోరుతూ కొన్నాళ్లుగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న మునగలపాలెం, గోవిందవరం, ముసలపేడు గ్రామాల ప్రజలు ఏర్పేడు పోలీస్ స్టేషన్లో తిరుపతి పట్టణ ఎస్పీ జయలక్ష్మి ఉన్నారని తెలుసుకుని వినతిపత్రమిచ్చేందుకు అక్కడికి వెళ్లారు. దాదాపు 100 మంది స్టేషన్ వద్దకు వెళ్లగా కొందరిని మాత్రమే పోలీసులు లోపలకు అనుమతించారు. మిగతా వాళ్లంతా స్టేషన్ గేటు బయట పక్కనే ఉన్న దుకాణాల వద్ద నిలబడ్డారు. అదే సమయంలో తిరుపతి నుంచి కాళహస్తి వైపు వెళ్తున్న లారీ అతివేగంగా పోలీస్ స్టేషన్ బయట ఉన్న వారిపైకి దూసుకెళ్లింది. లారీని చూసి కొందరు త్రుటిలో పక్కకు తప్పుకోగా అవకాశం లేని వాళ్లు లారీ చక్రాల కింద నలిగిపోయారు. జనాన్ని, వాహనాలను తొక్కుకుంటూ పక్కనే దుకాణాల్లోకి కూడా ఆ మృత్యువాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, పోలీసు వాహనం ధ్వంసమయ్యాయి. లారీ అదే వేగంతో సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఎదురుగా ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీకొంది. ప్రమాద తీవ్రత పెరగడానికి ఇదే ప్రధాన కారణమైంది. లారీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాక హైటెన్షన్ తీగలు తెగి దుకాణాలు, జనంపై పడ్డాయి. ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. లారీ చక్రాల కింద ధ్వంసమైన ద్విచక్ర వాహనాలకు మంటలంటుకున్నాయి. విద్యుదాఘాతానికి గురై కొందరు, ఎగిసిపడ్డ మంటల్లో చిక్కుకొని మరికొందరు చనిపోయారు. తీవ్రంగా గాయపడిన వారి ఆర్తనాదాలతో పరిసరాలు మార్మోగాయి. ఈ ఘటనలో మృతి చెందిన వారంతా మునగలపాలెంకు చెందినవారే.
ప్రమాద వార్త విని మృతులు క్షతగాత్రుల బంధువులు ఏర్పేడుకు పరిగెత్తుకుంటూ వచ్చారు. అచేతనంగా పడి ఉన్న తమ వారిని చూసి గుండెలు పగిలేలా రోదించారు. ఈ ఘటనలో ఏర్పేడు ఎస్ఐ రామకృష్ణ, సిఐ సాయినాథ్, కానిస్టేబుల్ జయచంద్ర కూడా గాయపడగా తీవ్రంగా గాయపడిన వారిని తిరుపతిలోని నారాయణాద్రి, రుయా, వేలూరు, చెన్నై ఆస్పత్రులకు తరలించారు. ఘటన జరిగిన సమయంలో లారీ డ్రైవర్ మద్యమత్తులో ఉన్నాడని తేలింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. చిత్తూరు జిల్లా ఏర్పేడు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిత్తూరు కలెక్టర్ ప్రద్యుమ్నతో ఫోన్లో మాట్లాడిన ఆయన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఘటనాస్థలికి వెళ్లాల్సిందిగా జిల్లా మంత్రి అమర్నాథ్ రెడ్డిని, జిల్లా ఇన్ఛార్జి మంత్రి నారాయణను ఆదేశించగా మంత్రివర్గ సమావేశంలో పాల్గొనకుండానే అమర్నాథ్ రెడ్డి ఏర్పేడు వెళ్లారు. క్షతగాత్రులను మెరుగైన సౌకర్యాలు ఉన్న ఆసుపత్రులకు తరలించాలని మంత్రి కామినేని శ్రీనివాస్ ఆదేశించారు. శవ పరీక్షలు వీలైనంత త్వరగా నిర్వహించి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలని సూచించారు. రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా లారీ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది. దేశాభివృద్ది కోసం మున్ముందు మరిన్ని సంస్కరణలు చేపడతామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆ సంస్కరణలు తెచ్చేందుకు రాజకీయ సంకల్పం అవసరమన్న ప్రధాని అది తన వద్ద కాస్త ఎక్కువే ఉందని ఢిల్లీలో జరిగిన అఖిల భారత సర్వీసుల దినోత్సవ కార్యక్రమంలో పేర్కొన్నారు. రాజకీయ సంకల్పంతో సంస్కరణలు మాత్రమే తీసుకురాగలమని చెప్పిన ప్రధాని అధికారులు ప్రజల భాగస్వామ్యంతో పనిచేస్తే దేశం పూర్తిగా రూపాంతరం చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నిర్ణయాలు తీసుకోవడంలో అధికారులకు జాప్యం, జంకు వద్దన్న మోదీ ప్రజా శ్రేయస్సు కోసం నిజాయితీగా తీసుకునే నిర్ణయాల్లో సమస్యలు ఎదురైతే తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు. అధికారులందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఉద్బోధించిన ప్రధాని సీనియర్లు, జూనియర్లన్న తారతమ్యం లేకుండా అందరి ఆలోచనలు పరిగణలోకి తీసుకుని పనిచేయాలని సూచించారు. సామాజిక మాధ్యమాలను స్వాగతాల కోసం కాకుండా ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసం వినియోగించాలని తెలిపారు. 2022 నాటికి భారత్ ప్రపంచ శక్తిగా ఆవిర్భవించడంలో ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని నిష్ఠగా పూర్తి చేయాలని ఆకాంక్షించారు. पॉलिटिकल विल पावर ये रिफॉर्म कर सकता है, लेकिन ब्यूरोक्रेटिक सिस्टम, गवर्नेंस ये परफॉर्म करता है और जन भागीदारी ट्रांसफॉर्म करती है. हमें इन तीनों को एक वेवलेंथ में चलाना बहुत जरूरी है. जब हम तीनों को एक वेवलेंथ में चलाते हैं तो हमें इच्छित परिणाम मिलता है. रिफॉर्म करने के लिए एक पॉलिटिकल विल चाहिए, मुझे वो प्रॉब्लम नहीं है, शायद एक्स्ट्रा है. लेकिन परफॉर्म के लिए कर्तृत्व बहुत आवश्यक होता है. జాతీయ బీసీ కమిషన్ కు చట్టబద్దత కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీకి బీసీలంతా రుణపడి ఉండాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. బీసీ కమిషన్ కు చట్టబద్దత కల్పించినందుకు హైదరాబాద్లోని ఆర్టీసీ కళాభవన్లో బీసీ సంఘాలు, నాయకులు వెంకయ్యకు పౌర సన్మానం చేశారు. 3 దశాబ్దాలుగా కమిషన్ కు చట్టబద్దత కోసం పోరాటం జరుగుతోందన్న వెంకయ్య దేశంలో ఆర్థిక, సాంఘిక అసమానతలు తొలగించేందుకు ప్రధాని కృషి చేస్తున్నారని తెలిపారు. రిజర్వేషన్ల వల్ల అందరికీ న్యాయం జరగాలన్న వెంకయ్య మతపరమైన రిజర్వేషన్లు మంచిది కాదని వ్యాఖ్యానించారు. బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ కు రాజ్యాంగ భద్రత కల్పించడమే కాకుండా పార్లమెంట్ కు తీసుకెళ్లి కమిషన్ కు రాజ్యాంగ భద్రత కల్పించే చట్టాన్ని లోక్సభ పెద్ద మెజార్టీతో ఆమోదించింది. ఆ తర్వాత అది కాస్త రాజ్యసభకు వెళ్లింది. రాజ్యసభలో మరి వెంటనే ఆమోదించకుండా కమిటీకి దాన్ని నివేదించడం జరిగింది. కమిటీకి నివేదించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లోక్సభ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల యొక్క సభ లోక్సభ. అలాంటి లోక్సభలో ఏకగ్రీవంగా దాదాపు అన్ని పార్టీలు కలిసి ఒక తీర్మానం చేసిన తర్వాత రాజ్యసభ కూడా దాన్ని ఆమోదించాల్సి ఉంది. తెలంగాణలో 2 రోజుల పాటు జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సమీక్ష సమావేశాలు రసాభాసగా ముగిశాయి. 2వ రోజు సమీక్షలో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో సమావేశమైన దిగ్విజయ్ ముందే జిల్లా నేతలు ముష్టి యుద్ధానికి దిగారు. ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి పరస్పరం దాడి చేసుకున్నట్లు సమాచారం. గతంలో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి అదే పార్లమెంటు పరిధిలోని ఆలేరు, భువనగిరి, మునుగోడు నియోజకవర్గాల వ్యవహారాలు తనకు అప్పగించాలని దిగ్విజయ్ను కోరగా భువనగిరి ప్రాంతానికి చెందిన నారాయణరెడ్డి అభ్యంతరం తెలిపారు. కోమటిరెడ్డి సోదరులు నల్గొండ జిల్లాకే పరిమితం కావాలని సూచించారు. భువనగిరిలో 20 ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్న తమను కాదని వారికెలా ఇస్తారంటూ మాటామాటా పెరగ్గా కోమటిరెడ్డి నారాయణరెడ్డిపై చేయి చేసుకున్నట్లు తెలిసింది. జానారెడ్డి జోక్యంతో ఇద్దరిని ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ విడిపించారని సమాచారం. ఈ ఘటనతో బిత్తరపోయిన దిగ్విజయ్ సమీక్ష ముగించి పత్రికా సమావేశంలో మాట్లాడి వెళ్లిపోయారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిష్కార వేదిక పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక కాల్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. విజయవాడ సమీపంలోని గుంటుపల్లిలో నూతన కాల్ సెంటర్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు, పంపిణీలో పారదర్శకత, అవినీతి తదితర అంశాలపై కాల్ సెంటర్ సిబ్బంది నేరుగా లబ్దిదారులతో మాట్లాడతారని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్న ఆయన కాల్ సెంటర్కు త్వరలో ప్రత్యేక నంబర్లు కేటాయిస్తామని, ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై నేరుగా ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలన్నదే తమ ప్రయత్నమని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఏ ఒక్క వ్యక్తి అవినీతికి పాల్పడకుండా, అవినీతి ఇవ్వకుండా ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కారం చేసి ఆంధ్రప్రదేశ్లో ఒక నీతివంతమైన పాలన, అర్హులెవ్వరికీ ఇబ్బంది లేకుండా పనులయ్యే విధానం, ఎవరైనా ఎక్కడైనా మీకు ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంటే ఆ సమస్యను పరిష్కారం చేసుకునే మార్గం, ఇవన్నీ చూపించడానికే ఇప్పుడు పరిష్కార వేదిక తీసుకొచ్చాం. ఇది అవుతాను నా దగ్గర రియల్ టైం గవర్నెన్స్ ఉంటుంది. ఇవన్నీ పెట్టుకొని ఒకసారి నిర్ణయం చేస్తాను, ఆ నిర్ణయాన్ని అమలు చేస్తాం. అల్టిమేట్ గా పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానత తగ్గించే విధానం, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండేట్టుగా పోవాలని చెప్పి నా ఉద్దేశం. సామాజిక మాధ్యమాల్లో తెలుగుదేశం నేతలను కించపరిచేలా జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. చట్టసభల ప్రతిష్టను దిగజార్చే విధంగా జరిగిన ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు పార్టీకి, ప్రభుత్వ కార్యకలాపాలకు వ్యతిరేకంగా జరిగే ప్రచారాన్ని ఉపేక్షించరాదని నిర్ణయించారు. విష ప్రచారం చేసే వారిపై చర్యలకు ఆదేశించారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై చర్చ చేపట్టి ప్రత్యేక చట్టం తీసుకురావాలని తెలుగుదేశం మహిళా ఎమ్మెల్యేలు కోరుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో తమను కించపరిచేలా జరిగిన ప్రచారంపై సభాపతికి ఫిర్యాదు చేసేందుకు వారు సిద్దపడుతున్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసన మండలిని కించపరుస్తూ రవికిరణ్ అనే వ్యక్తి చేసిన పోస్టుపై ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు అతన్ని హైదరాబాద్లో అరెస్టు చేశారు. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్పై ప్రత్యేక కోర్టు ఈ నెల 28న తీర్పు వెలువరించనుంది. సాక్షులను ప్రభావితం చెయ్యరాదన్న షరతును జగన్ ఉల్లంఘించారని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూను సాక్షిలో ఇచ్చారని సీబీఐ వాదనలు వినిపించగా, సాక్షి నిర్వహణ సహా రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూతో తనకు సంబంధం లేదనేది జగన్ వాదించారు. సీబీఐ పిటిషన్ను కొట్టివేయాలని జగన్ కోర్టును కోరారు. ఇరువైపుల వాదనలు విన్న సీబీఐ కోర్టు నిర్ణయాన్ని ఈ నెల 28కి వాయిదా వేసింది. మే 15 నుంచి జూన్ 15 మధ్య 15 రోజులు కుటుంబ సభ్యులతో కలిసి న్యూజిలాండ్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ పిటిషన్ దాఖలు చేయగా, ప్రస్తుత దశలో విదేశాలకు వెళ్లడానికి అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కోరింది. ఫలితంగా ఈ పిటిషన్పై కూడా నిర్ణయాన్ని కోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ విద్యా సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ది సంస్థ చీఫ్ ఇంజనీర్ బి జగదీశ్వరరెడ్డికి చెందిన మరో 3 లాకర్లను అవినీతి నిరోధక శాఖ అధికారులు తెరిచారు. డీఎస్పీ రమాదేవి నేతృత్వంలో ఈ 3 లాకర్లను తెరిచి 40 లక్షల విలువైన 67 తులాల వజ్రాలతో పొదిగిన నగలు, 22 లక్షల విలువైన పోస్టల్ డిపాజిట్లు, 20 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్లు గుర్తించారు. నిన్న కోటక్ మహేంద్ర, ఆంధ్ర బ్యాంకుల్లోని 5 లాకర్లను తెరవగా వజ్రాలతో పొదిగిన 2.8 కిలోల బంగారు నగలు, 38 లక్షల నగదు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు ఆయన ఆస్తుల మొత్తం విలువను నిపుణులతో అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో రక్షణ, విమాన, నౌకా రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు రష్యా ఆసక్తి కనబరిచిందని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ది మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. అమరావతి నిర్మాణంలోనూ పాలు పంచుకునేందుకు రష్యా ముందుకొస్తున్నట్లు గంటా వివరించారు. ఏపీ ఆర్థికాభివృద్ది బోర్డు ఆధ్వర్యంలో రష్యాలోని చెలియాబిన్స్క్ గవర్నర్ బోరిస్ దుబ్రోవ్స్కీ నేతృత్వంలో ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం విశాఖలో పర్యటించింది. ఏపీ ఆర్థికాభివృద్ది బోర్డు సీఈఓ కృష్ణకిషోర్ రష్యా బృందానికి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరించారు. విశాఖ వాతావరణం రష్యా ప్రతినిధులను ఆకర్షించిందని, కీలకమైన అవగాహన ఒప్పందాలు జరుగుతాయని మంత్రి గంటా ఆకాంక్షించారు. ఇన్వెస్ట్మెంట్స్ కి ఎస్పెషల్లీ డిఫెన్స్ సెక్టర్లో మనకి నేవల్ హెడ్ క్వార్టర్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ ఏరోస్పేస్, కొత్త ఎయిర్పోర్ట్స్ వస్తా ఉన్నాయి, పోర్ట్స్ వస్తా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తా ఉంది పెద్ద ఎత్తున. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్కి ఇది రైట్ ప్లేస్ అని చెప్పి చెప్పడం జరిగింది. మరి భవిష్యత్తులో ఇంకా సిటీ చాలా ఎక్కువ పెద్ద ఎత్తున గ్రో కాబోతుంది కాబట్టి ఈ సిటీలో ఇటువంటి రష్యన్ డెలిగేషన్స్ లాంటి వాళ్ళు చాలా మంది కూడా వచ్చి ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి కూడా కోరుకుంటున్నాం.
సముద్ర తలం నుంచి భూ ఉపరితలంపై దాడి చేయగల సత్తా ఉన్న నౌకాదళాల సరసన భారత్ చేరింది. సముద్రం నుంచి భూభాగంపైన లక్ష్యాలను ఛేదించే సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ను విజయవంతంగా పరీక్షించిన భారత నౌకాదళం ఈ ఘనతను సాధించింది. బంగాళాఖాతంలో పరీక్షించిన బ్రహ్మోస్ క్షిపణి విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించినట్టు నౌకాదళం తెలిపింది. సముద్రం నుంచి భూమి మీద గల లక్ష్యాలను ఛేదించే సత్తా ఇప్పటివరకు అమెరికా, రష్యా, బ్రిటన్, చైనాకు మాత్రమే ఉండగా తాజాగా భారత్ ఆ క్లబ్లో చేరినట్లు నౌకాదళ అధికార ప్రతినిధి కెప్టెన్ డీకే శర్మ తెలిపారు. ఐఎన్ఎస్ కోల్కతా, రణవీర్, టెగ్ వంటి యుద్ద నౌకల ద్వారా ల్యాండ్ అటాక్ బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించవచ్చని వివరించారు. మధ్యప్రదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. చిందవాడ జిల్లాలోని ఓ గ్రామంలో రేషన్ దుకాణంలో మంటలు చెలరేగి 20 మంది ప్రాణాలు కోల్పోయారు. కిరోసిన్ సరఫరా చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వెంటనే మంటల్ని అదుపు చేసేందుకు స్థానికులు ప్రయత్నించగా అగ్నిమాపక దళం అక్కడికి చేరుకుని అదుపులోకి తీసుకొచ్చింది. ఈ ప్రమాదంలో గాయపడిన అనేక మందిని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల కుటుంబాలకు 4 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 2 లక్షల చొప్పున పరిహారం చెల్లించనున్నట్టు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.